జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. బలూచిస్తాన్ ఆర్మీ తన ఆపరేషన్ మొదలుపెట్టింది. ఆపరేషన్ దారా ఏ బోలన్ పేరిట భారీగా దాడులకు తెగబడుతోంది. మెల్లమెల్లగా ఒక్కో ఊరిని స్వాధీనం చేసుకుంటోంది. బలూచ్ ఆర్మీ పాకిస్తాన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా ఆ దేశంలోని మ్యాక్ ప్రాంతాన్ని తన స్వాధీనంలోకి తీసుకుంది బిఎల్ఏ. మ్యాక్, పింజ్రాపుల్, కోల్పూర్ ప్రాంతాలన్నీ ప్రస్తుతం బలూచ్ ఆర్మీ గుప్పెట్లో ఉన్నాయి. దాదాపు 45 మంది పాకిస్తాన్ భద్రతా బలగాలను మట్టుబెట్టింది. అంతేకాదు, పాకిస్తాన్లోని మ్యాక్ ప్రాంతంలో రాకెట్లతో విరుచుకుపడుతోంది. బలూచ్ ఆర్మీలోని మజిద్ బ్రిగేడ్, స్పెషల్ టాక్టికల్ ఆపరేషన్ స్క్వాడ్, ఫతే స్క్వాడ్, ఇంటెలిజెన్స్ వింగ్ లాంటి ప్రముఖ బ్రిగేడ్లు రంగంలోకి దిగి ఈ ఆపరేషన్ను నిర్వహిస్తున్నాయి. దీంతో పాకిస్తాన్కు చుక్కలు కనిపిస్తున్నాయి. కేవలం బలూచ్ ఆర్మీ మాత్రమే కాకుండా మరోవైపు ప్రజలు కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తున్నారు. దీంతో ఉగ్రవాద దేశానికి ఏం చేయాలో పాలుపోవటం లేదు. ఈ క్రమంలో బలూచ్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ దారా ఏ బొలాన్ విజయవంతం అవుతుందా అనే విషయం తెలుసుకుందాం. ఆపరేషన్ దారా ఏ బొలాన్లో భాగంగా బలూచ్ ఆర్మీ క్వెట్టాకు దగ్గరలో ఉన్న కీలకమైన నగరం మ్యాక్ సిటీని తన గుప్పెట్లో ఉంచుకుంది. అన్ని బ్రిగేడ్లు ఒకేసారి నగరంపై దాడి చేయటం మొదలుపెట్టాయి. ఒక్కసారిగా ప్రజలందరినీ ఇంట్లలోనే ఉండాలని కోరాయి. అయితే ఆ ప్రాంతంలో బిఎల్ఏ సాయుధ బలగాలు ఉన్నపలంగా దాడులకు పాల్పడ్డాయి. పెద్ద ఎత్తున కాల్పులు, రాకెట్లతో విరుచుకుపడ్డాయి. దీంతో మ్యాక్ నగరం అంతా వణికిపోయింది. ఈ దాడిలో దాదాపు 45 మంది పాకిస్తాన్ భద్రతా బలగాలు మరణించారని బిఎల్ఏ అధికార ప్రతినిధి తెలిపారు. వారి మృతదేహాలు తమ దగ్గరే ఉన్నాయని ప్రకటించారు. ఇప్పటికే బొలాన్ నగరం చుట్టుపక్కల దాదాపుగా 70 కిలోమీటర్ల వ్యాసార్థం అంతా తమ ఆధీనంలోకి వచ్చిందని బలూచ్ ఆర్మీ అధికారులు ప్రకటించారు. ఇక ఆ ప్రాంతానికి వచ్చే రహదారుల అన్నిటినీ దిగ్బంధించారు. అంతేకాదు, పిజారాపుల్ ప్రాంతంలోని అన్ని ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నామని కూడా ప్రకటించారు. తాము ఆక్రమించుకున్న ప్రాంతానికి సంబంధించిన ఆధారాలు ఎవరికైనా కావాలంటే ఆయా ప్రాంతాలను సందర్శించవచ్చునని కోరారు. మీడియా ప్రతినిధులు ఆయా ప్రాంతాలను సందర్శించవచ్చునని, వారికి తాము పూర్తి రక్షణ ఇస్తామని కూడా ప్రకటించారు. దీంతో పాటు ఆయా ప్రాంతాల్లోని బలూచ్ ప్రజలను ఆర్మీ కలుసుకుంటూ మద్దతును కోరుతుంది. అయితే పాకిస్తాన్లోని బలూచ్ ప్రావిన్స్ చాలా ఏళ్లుగా స్వతంత్రత కోరుకుంటోంది. పాకిస్తాన్ తమ ప్రాంతంపై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నదని వారి ప్రధాన ఆరోపణ. దీనికి ఆధారాలు లేకపోలేదు. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ అతిపెద్ద ప్రావిన్స్. పాకిస్తాన్లో బలూచిస్తాన్ అతిపెద్ద ప్రావిన్స్. ఉత్తరాన ఆఫ్ఘనిస్తాన్, పశ్చిమాన ఇరాన్ మధ్య ఈ ప్రాంతం ఉంది. భౌగోళిక, వ్యూహాత్మక, రాజకీయ పరంగా ఇది పాకిస్తాన్కు అత్యంత ముఖ్యమైన ప్రదేశం. ఇక ఆ ప్రాంతంలో సహజ వనరులు అనేకం ఉన్నాయి. పాకిస్తాన్లో ఉన్న ఖనిజ వనరుల్లో బలూచిస్తాన్దే అగ్రస్థానం. అక్కడ పెద్ద ఎత్తున మైనింగ్ జరుగుతున్న నిధులు మొత్తం పాకిస్తాన్కే తరలి వెళ్లటం, బలూచిస్తాన్ ప్రాంతం అభివృద్ధిలో మిగతా ప్రావిన్స్ల కంటే వెనుకబడటం జరుగుతోంది. గ్వాదర్ డీప్ పోర్ట్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కూడా బలూచిస్తాన్లో ఉద్యమానికి కారణం. ఏదో ఒక రోజు బలూచిస్తాన్ చైనా వలస రాజ్యాంగం మారుతుందని బలూచ్ నేతలు భావిస్తున్నారు. కాబట్టి బలూచిస్తాన్ రిపబ్లికన్ పార్టీ, బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ మొదలైన వేర్పాటువాద సంస్థలు గ్రేటర్ బలూచిస్తాన్ స్వాతంత్రం కోసం పోరాడుతున్నాయి. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2016 డేటా ప్రకారం 0.55 HDI స్కోర్తో పాకిస్తాన్లోని పంజాబ్ అగ్రస్థానంలో ఉంది. సింధ్ 0.51తో, ఖైబర్ పఖ్తూన్ఖ్వా 0.48తో ఉండగా అది స్వల్పంగా బలూచిస్తాన్ 0.41తో చివరి స్థానంలో ఉంది. చివరిలో ఉన్న 15 జిల్లాల్లో 11 జిల్లాలు బలూచిస్తాన్ ప్రాంతంలోనిదే. పంజాబ్లోని 12 జిల్లాలతో సహా మానవాభివృద్ధిలో భాగంగా టాప్ 15 జిల్లాలు ఉన్నాయి. 2008లో బలూచిస్తాన్ అక్షరాస్యత రేటు 24.8%. ఇది ప్రపంచంలోని అత్యంత పేద దేశాలతో సమానంగా ఉంది. బలూచిస్తాన్ ప్రావిన్స్ నుంచి వస్తున్న నిధులన్నీ ప్రధానంగా పంజాబ్తో పాటు మిగిలిన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తూ ఉంటారు. దీంతో పాటు బలూచ్ ప్రాంతంలోని గ్వాదర్ ఓడరేవు పాకిస్తాన్కు గొప్ప వ్యూహాత్మక, ఆర్థిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది అంతర్జాతీయ సముద్ర షిప్పింగ్, చమురు వాణిజ్య మార్గాల క్రాస్ జంక్షన్ వంటి వ్యూహాత్మక ప్రాంతాల్లో ఉంది. దీన్ని 2006లో అభివృద్ధి కోసం చైనాకు పాకిస్తాన్ అప్పగించింది. అయితే దీనివల్ల స్థానికులకు పెద్దగా ప్రయోజనం చేకూరలేదు. అంతేకాదు, ఈ పోర్టును చైనాకు అప్పగించినప్పటి నుంచి బలూచ్ ప్రజలపై
పిఎల్ఏ ఆర్మీ అణిచివేత ధోరణికి పాల్పడుతోంది. గ్వాదా పోర్టు సముద్ర జలాల్లో ప్రజలు చేపలు పట్టుకోవడానికి కూడా అనుమతించడం లేదు. దీంతో స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ కారణాలన్నింటితో బలూచిస్తాన్ ప్రజలు స్వాతంత్రం కావాలని పోరాడుతున్నారు. పోరాటాలు చేసిన వారందరినీ పాకిస్తాన్ ప్రభుత్వం అరెస్ట్ చేయడమో హతమర్చడమో జరుగుతోంది. గతేడాది నవంబర్లో పాకిస్తాన్లోని నైరుతి బలూచిస్తాన్ ప్రావిన్స్లో 24 ఏళ్ల బలూచ్ ముల్లా బక్ష్ కస్టడీలో ఉండగానే మరణించాడు. అక్టోబర్ 29న అతన్ని తన ఇంటి నుండి బలవంతంగా జైలుకు తరలించారు పోలీసు అధికారులు. ఉగ్రవాద నిరోధక చట్టం కింద అరెస్ట్ చేసి నవంబర్ 21న టర్బాత్లోని కోర్టులో హాజరుపరిచారు. అయితే ఆ మరుసటి రోజే ముల్లా బక్ష్ చనిపోవడంతో ప్రజల్లో ఆగ్రహవేశాలు కట్టలు తెంచుకున్నాయి. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున టర్బాత్ నుంచి ఇస్లామాబాద్ వరకు ర్యాలీ చేపట్టారు. వేలాది మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రజలు పోరాటాలు చేశారు. తమ ప్రాంతానికి స్వతంత్రత కావాలని కోరుతూ వచ్చారు. రాజధాని ఇస్లామాబాద్కు వీరి ర్యాలీ చేరుకోగానే పాకిస్తాన్ అణిచివేత మొదలుపెట్టింది. నిరసనకారులపై టియర్ గ్యాస్ వదలటంతో పాటుగా వందల మందిని అరెస్ట్ చేసింది పాకిస్తాన్ ప్రభుత్వం. తాజాగా ఈ ర్యాలీ తిరిగి టర్బాత్కు చేరుకోవటం, దీనికి దాదాపు 1,00,000 మంది దాకా ప్రజలు హాజరు కావడంతో బలూచ్ ఆర్మీ రంగంలోకి దిగింది. తమ ప్రాంతాన్ని కాపాడుకోవటానికి ఇదే మంచి సందర్భం అని భావించి రంగంలోకి దిగింది. దీంతో బలూచ్ ప్రాంతంలో పాకిస్తాన్ పట్టు రోజురోజుకు సడులుతోంది. ఏకంగా కొన్ని ప్రాంతాల్లోనే తన ఆధీనంలోకి తీసుకోవటం ఆ దేశ బలహీనతకు అద్దం పడుతోంది. ఇప్పటికే 2 రోజులు గడుస్తున్నా పాకిస్తాన్ ఏమీ చేయలేకపోవటం, ఆయా ప్రాంతాలను తన ఆధీనంలోకి తీసుకోలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాయి. అయితే బలూచిస్తాన్ ఉగ్రవాద దేశం నుంచి విడిపోతే ఆ ప్రాంతానికి ఇతర దేశాల మద్దతు, ముఖ్యంగా భారత్ మద్దతు ఎంతవరకు లభిస్తుందనే విషయాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం. బలూచిస్తాన్ వేర్పాటువాదానికి ప్రధాని మోదీ నేతృత్వంలోని భారత్ పరోక్ష మద్దతు ఉంది. దీనిపై 2016 స్వాతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోటపై మోదీ చేసిన వ్యాఖ్యలే ఆధారం. నాడు ప్రధాని మోదీ మాట్లాడుతూ తనకు ప్రపంచ దేశాల ప్రజల నుంచి ఎంతో మద్దతు లభిస్తుందని అన్నారు. ముఖ్యంగా బలూచిస్తాన్, గిల్గిట్ బాల్టిస్తాన్, పీఓజేకే నుంచి తనకు ఎనలేని మద్దతు ఉందని, అక్కడి ప్రజలు తనను అభిమానిస్తున్నారని అన్నారు. ఈ వ్యాఖ్యల వెనుక ఎంతో అంతరార్థం ఉంది. పాకిస్తాన్ పేరు కాకుండా బలూచిస్తాన్ పేరును పీఓజేకేను ఉటంకించడం ద్వారా ఆ 2 ప్రాంతాలు పాక్ లోనివి కాదని చెప్పినట్లయింది. దీనిపై పాకిస్తాన్ కూడా విమర్శించింది. అయితే విమర్శలు ఎన్ని ఉన్నా ధర్మయుద్ధంలో కొన్నిసార్లు వైరికి సహకరించాలనే సూత్రం ఉంటుంది. పాకిస్తాన్ను అస్థిరపరచాలంటే బలూచ్ ప్రాంత ప్రజలకు మద్దతు పలకడంలో ఏమాత్రమూ తప్పలేదు. అయితే అక్కడి సాయుధ పోరాటానికి భారత్ ఎప్పుడూ మద్దతు తెలపలేదు. పాకిస్తాన్ లాగా ఆయుధాలు సరఫరా చేయటం జరగలేదు. కానీ నైతిక మద్దతు, అది కూడా పరోక్ష మద్దతు అందించింది భారత్. అయితే బలూచిస్తాన్ వేర్పాటువాదం వల్ల పాకిస్తాన్ రోజురోజుకు దిగజారిపోతుంది. ఇప్పటికే ఆ దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. అక్కడి ప్రజలకు తినడానికి తిండి కూడా ఉండటం లేదు. అంతేకాదు రాజకీయ సంక్షోభం కూడా నెలకొంది. దీనికి తోడు ఆఫ్ఘన్ నుంచి తాలిబాన్లు తరచూ దాడులకు పాల్పడుతున్నారు. ఆ దేశ పోలీస్ స్టేషన్లపై దాడులు చేస్తున్నారు. ఇన్ని అడ్డంకులు ఉన్న నేపథ్యంలో పాకిస్తాన్ బలూచ్ ఆర్మీ దాడులను అడ్డుకోలేకపోతుంది. దీంతో ఒక్కొక్క ప్రాంతాన్ని కోల్పోతూ వస్తోంది. అయితే ఇది ఇలాగే కొనసాగితే పాకిస్తాన్ ముక్కలు కావటం ఖాయమంటున్నారు విశ్లేషకులు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.